వస్తు సేవలకు గతంలో మీరు గనక గమనించినట్లయితే ఏవైతే మనం లిబరలైజేషన్ కన్నా ముందు పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే కొన్ని వస్తువుల మీద దాదాపు 300% కూడా మనం కస్టమ్స్ వాళ్ళు ట్యాక్సెస్ విధించడం అనేది జరిగేదండి. కానీ ఎప్పుడైతే మన దగ్గర కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందాయో, మన దగ్గర నుండి కూడా మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టామో, అదేవిధంగా ఈ వరల్డ్కి సంబంధించిన టారిఫ్స్ అన్నీ కూడా ఒక రెగ్యులేషన్లకు వచ్చాయో, మనం మన ఇష్టం వచ్చిన టారిఫ్స్ విధించడానికి వీల్లేదు. అందుకని ఏం చేసాము, మొత్తం దాదాపుగా ఇంపోర్ట్కు సంబంధించి ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద గూడ్స్ 10% స్లాబ్లో తీసుకొచ్చాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ గూడ్స్ ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ మీకు 10%. దీనివల్ల ఏమైంది, చాలా వరకు క్లాసిఫికేషన్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో మనం తీసేయడం జరిగింది. చాలా త్వరగా ఇంపోర్ట్ అనేది చాలా సులువుగా చేసుకునే అవకాశం ఇచ్చాం. వీటితో పాటు ఆన్లైన్ ఫైలింగ్ అవకాశం ఇచ్చాం. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని, ఎవరి ఆఫీస్లో వాళ్ళు కూర్చొని కస్టమ్స్ యొక్క బిల్లును మీరు ఆన్లైన్లోనే ఫైల్ చేసుకోవచ్చు. మీరు కస్టమ్స్ ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే బ్యాంక్ ద్వారా చేసుకోవచ్చు. ఎక్కడా కూడా బ్యాంక్ చలాన్లు పే చేసే అవకాశం కూడా లేదు. ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఎక్స్పోర్ట్స్ దగ్గరికి వచ్చే దాదాపు ట్యాక్సెస్ అన్నీ మనం తీసేసాం. ఎక్స్పోర్ట్స్ మీద ఆల్మోస్ట్ ఎటువంటి ట్యాక్స్లు లేవు. ఒకవేళ భారతదేశంలో ఆ వస్తువుల యొక్క అవసరం ఉంది అనుకుంటే టెంపరీగా సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద ట్యాక్సెస్ విధిస్తుంది, కానీ అవసరమైన సందర్భంలో ఆ ట్యాక్సెస్ కూడా విధించే అవకాశం కూడా లేదన్నమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఈ టారిఫ్ల విషయంలో, వస్తు సేవల విషయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది వెరీ డైనమిక్గా పనిచేస్తుంది మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నిటితో పోలిస్తే. అందుకనే కస్టమ్స్ యాక్ట్ 1962 యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని వన్ ఆఫ్ ద లివింగ్ డాక్యుమెంట్ అంటారు. అంటే జీవించలేని దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎవల్యూషన్. ఎప్పటికప్పుడు మారుతూ ఎవాల్వ్ అవుతూ ఉండాలి. ఎవాల్వ్ కాలేని అన్నీ కూడా పెరిష్ అయిపోతాయి. కస్టమ్స్ యాక్ట్ మాత్రం మారుతున్న వ్యాపార, అదేవిధంగా వాణిజ్య అవసరాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలకు అనుగుణంగా, ట్రేడ్ యొక్క రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా చాలా డైనమిక్గా అది యాక్ట్ రూపంలో కానివ్వండి లేదా ఫెసిలిటీస్ రూపంలో కానీ మారుతుంది. అందుకని దీన్ని వన్ ఆఫ్ ద లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి కూడా అంటారండి.